నమస్తే అండి, అందరికీ నమస్తే. ముందుగా ప్రకృతి త్రిబులెట్ ఛానల్ వారికి నమస్కారం. ఈరోజు మనము పౌర్ణమి ధ్యానం చేసుకుందాం. మార్గశిర పౌర్ణమి అన్నమాట ఈరోజు. ముందుగా అందరికీ ధ్యానం ఎలాగో చేసుకోవాలో తెలుసు. ముందుగా అందరూ రెండు చేతులు కలుపుకొని రెండు కాళ్ళు క్రాస్ చేసి కూర్చోవాలి. పత్రిజీ గురుగారికి ఆత్మ ప్రణామాలు. వింటున్న మీ అందరికీ, చేస్తున్న మీ అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. ముందుగా మనం అందరం కూడా గురువులందరినీ ఆహ్వానించుకుందాం. పరమ గురువులందరినీ, సంబల్ మాస్టర్స్ని, హిమాలయ యోగుల్ని, సకల గురువులందరినీ కూడా, భూమి మీద ఎవరైతే ధ్యానం చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఆహ్వానించుకుందాం. అలాగే యాంజిల్స్ని, గార్డెన్ యాంజిల్స్ని ఆహ్వానించుకుందాం. త్రిమాతల్ని, త్రిశక్తుల్ని కూడా ఆహ్వానించుకుందాం. ఆంజనేయ స్వామిని ఆహ్వానించుకుందాం. అయ్యప్ప స్వామిని, మొత్తం దేవీ దేవతలందరినీ కూడా ఆహ్వానించుకుందాం. గాయత్రి మాతని ఆహ్వానించుకుందాం. గయాంత్ర అయితే ఇది గాయత్రి అంటే మనం పోయే వాటిని తిరిగి రక్షించేది అమ్మ, గాయత్రి అమ్మవారు. అటువంటి అమ్మవారిని ఆహ్వానించుకుందాం. అలాగే రామకృష్ణ పరమహంసుల వారిని, వివేకానందుల వారిని, జ్వాలాకుల మహర్షిని, మార్కండేయ మహర్షిని, హిమాలయ యోగుల్ని, ఆంజనేయ స్వామిని అందరినీ కూడా ఆహ్వానించుకుందాం. తరతి శోకాన్ని ఆత్మవిత్. మనం ఎప్పుడైతే ఆత్మతో కలిసి ఉంటామో అప్పుడే మన బాధలన్నీ కూడా పోతుంటాయి. అలాగే యోగో భవతి దుఃఖ. మన దగ్గర యోగం అన్నది ఉంటే మన దుఃఖాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. యోగం అంటే కలయిక. యుంజతే ఇది యోగ. ఏవైనా సరే రెండు కలిసి ఉంటే మనం అని యోగం అంటాం. మనం ఇప్పుడు ధ్యాన యోగంలో ఉన్నాం. పౌర్ణమి రోజు ధ్యానం చేసినట్టయితే బోల్డ్ శక్తి వస్తుంది. పౌర్ణమికి ముందు 3 రోజులు, పౌర్ణమి తర్వాత 3 రోజులు కూడా శక్తి అనంతంగా ఉంటుంది. ఈ అనంత విశ్వంలోంచి అనంతమైన శక్తిని మనం తీసుకుంటూ ఉన్నాం. పౌర్ణమి రోజు తీసుకున్న శక్తి తర్వాత 3 రోజులు కూడా పంచాలి. ఏదైనా సరే మన దగ్గర ఉన్నది ఏదైనా సరే పంచబడితేనే పెంచబడుతుంది. ఆ విషయం మనం గుర్తించుకొని మన దగ్గర ఉన్న శక్తి అయితేనేంటి, ఆర్థిక శక్తి అయితేనేంటి, ఏదైనా సరే జ్ఞానశక్తి అయితేనేంటి 10 మందికి పంచుతూ ఉంటే మనకి ఇంకా ఇంకా డబ్బై వస్తూ ఉంటుంది. ఆలోచనలు వస్తూ ఉన్నా సరే కట్ చేస్తూ ఉండాలి. అట్ ది సేమ్ టైం ఆలోచనలు గమనిస్తూ ఉండాలి. మనకు వచ్చే ఆలోచన అవసరమా, ఉపయోగమా అని మనం మనంతట మనమే క్రిటిసైజ్ చేసుకోవాలి ఆలోచనల్ని. ప్రతి సంవత్సరంలో మనకి ఎలాగా 12 నెలలు ఉంటాయో ఈ మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి అన్నమాట. ఈరోజే దత్తాత్రేయుల స్వామి వారు కూడా జయంతి. వారి జయంతి కూడా ఈరోజే మార్గశిర పౌర్ణమి. ఈ మార్గశిర పౌర్ణమి రోజు ధనురాశిలో సూర్యుడు ప్రవేశిస్తాడనమాట.
అంటే ఎవరైతే ఇంచుమించు నవంబర్ 22 నుంచి డిసెంబర్ 22 వరకు మధ్యన ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఇది వర్తిస్తుంది. ఈ ధనురాశి పౌర్ణమి అన్నది వర్తిస్తుంది. ఆ రోజుల్లో ధ్యానం చేసుకుంటే మటుకు చాలా మంచిది వీళ్ళకి. అంటే ఈ సమయం అంతా కూడా సూర్యుడు ఈ రాశిలోనే ఉంటాడు ఈ డేట్స్ మధ్యనే. ఆ టైంలో ఏంటవుతుందంటే ఆ గ్రహాధిపతులు ఉంటారు కదా, ధనురాశికి ఏ గ్రహాల అధిపతులు అయితే వాళ్ళ ద్వారా ఈ శక్తికి ప్రసారం చేస్తాడనమాట సూర్యుడు. ఆ ధనురాశి యొక్క శక్తిని ఆ గ్రహాల ద్వారా ప్రసారం చేస్తుంటాడు. అందుకే ఏ పౌర్ణమి అయినా అదే ఆ రాశికి సూర్యుడు మనకి శక్తిని ప్రసాదిస్తూ ఉంటాడన్నమాట. ఈ ధనురాశి పౌర్ణమిలోని 4, 5, 6 ఈ రేఖల శక్తులే కాకుండా తన బాహ్యాధిపతి అయిన బృహస్పతికి చెందిన 2వ రేఖను కూడా, తన గుప్తాధిపతి అయిన భూమికి చెందిన 3వ రేఖ శక్తులను కూడా ప్రసారం చేస్తుంది. ధనురాశి ఒక శక్తే కాకుండా ఈ మూడింటిని కూడా ప్రసారం చేస్తుంది. అందుకని ధనురాశిలో పుట్టినవారు ఇవన్నీ కూడా పాటించవలసిన అవసరం లేదు. కాకపోతే ధనురాశిలో జస్ట్ అలా పౌర్ణమి రోజు మనం ధ్యానం చేసుకుంటే, ఈ రాశి అయినా కాదు ఏ రాశి అయినా కూడా మనం ఇలాంటివి ఏమి చూసుకోవసరం లేదు. ఖచ్చితంగా పౌర్ణమి రోజు ధ్యానం చేస్తే ఎక్కువ ఎనర్జీ వస్తుంది అన్న విషయం మనకు తెలుసు కాబట్టి ఆ రోజున మట్టుకు ధ్యానం బాగా చేసుకోవాలి. ఎవరో కళ్ళు తెరవకూడదు. ఎనర్జీ వస్తుంది, ఆ ఎనర్జీని మనం తీసుకుంటూ ఉండాలి. ఎనర్జీ నిజంగా వస్తుందా లేదా, మనం ఫీల్ అవుతున్నామా లేదా అనుకోవసం లేదు. ఎనర్జీ ఎప్పుడు కూడా అలా నిరంతరం కూడా పడుతూనే ఉంటుంది. ఆ పడిన ఎనర్జీని తీసుకునే శక్తే ఈ పౌర్ణమి రోజు శక్తి ఎక్కువ వస్తుంది. ఆ ఎనర్జీని తీసుకునే శక్తి మనకి ఎక్కువ ఉంటుంది అన్నమాట పౌర్ణమి రోజు ధ్యానం చేస్తే. ఘర్షణ ద్వారా సామరస్యం సాధించటం అనే 4వ రేఖకు సంబంధించిన లక్షణం లలిత కళలకు సంబంధించింది. ఈ సమయంలో ప్రభావితమయ్యే మొదటి రంగం ఇదే అని చెప్తున్నారు ఇందులో. 2వ రంగం సైన్స్, 3వది మతం. ఇవన్నీ కూడా ఈ రేఖల్లో ఉన్న వాళ్ళకి, ధనురాశిలో పుట్టిన వాళ్ళకి ఈ పౌర్ణమి ధ్యానం ఈ రకంగా వర్తిస్తుంది అని చెప్తున్నారు అనమాట. ఇందులో చెప్పిన దాని ప్రకారం ఈ రాశికి గుప్తాధిపతి అయిన భూమి 3 రంగాల మధ్య పరస్పర సమాచార వినిమయాన్ని పెంచుతుంది. మతం ద్వారా ప్రవహించే ధనురాశి యొక్క శక్తి అనే అగ్నిని అంగారకుడు ప్రజ్వలింపజేస్తాడు. సో ఈ మాటలు మనకు అర్థమైనా అవ్వకపోయినా వింటూ అలా ధ్యానం చేసుకోవాలి. ఎందుకంటే ఇది మార్గశిర పౌర్ణమి, ఇది పౌర్ణమి ధ్యానం కాబట్టి మార్గశిర మాసంలో ధనురాశి ఉంటుంది అని మనకి పౌర్ణమి ధ్యానం బుక్లో డార్కమ్స్ రైడ్ ఆర్యన్ గారు చెప్పారనమాట. మహాయోధుడైన హెర్క్యులస్ ధనురాశి మాసంలో ఓ ఘనకార్యాన్ని సాధించవలసి వచ్చింది. హెర్క్యులస్ అందుకు సిద్ధంగా ఉన్నప్పుడు అతని గురువు అతని ముందు ప్రత్యక్షమై ఇలా చెప్పారు: నువ్వు 9వ ఘనకార్యం సాధించవలసిన సమయం ఆసన్నమైంది. ఆర్కేడియాలో నరమాంస భక్షాలైన పక్షులు ఉన్నాయి.
వాటి మనదేలను గోళ్ళు, క్రూరమైన ముక్కులు ఉన్నాయి. అవి దట్టమైన పొదలమాటను దాగి ఆ దారిలో వెళ్ళే మనుషులను చంపి తింటున్నాయి. హెర్క్యులస్, నువ్వు అక్కడికి వెళ్ళు, ఆ పక్షులను అంతం చేసిరా. హెర్క్యులస్ అర్కేడియాకి వెళ్ళి ఆ పక్షులను గమనించాడు. అవి వేల సంఖ్యలో ఉన్నాయి. అవన్నీ ఒక్కసారిగా గాల్లోకి ఎగిరితే కనుక సూర్యుడిని కప్పివేస్తాయని అతను విని ఉన్నాడు. వాటిలో కొన్ని హెర్క్యులస్పై దాడి చేశాయి. కానీ అతడు వాటిని తన గద వంటి ఆయుధంతో ఎదుర్కొని వాటిలో కొన్నింటిని చంపగలిగాడు. మిగిలిన వాటిని తన బాణాలతో చంపే ప్రయత్నం చేశాడు. కానీ అవి దట్టమైన పొదలమాటను దాక్కున్నాయి. ఆ మిగిలిన పక్షులను చంపడం ఎలా అని హెర్క్యులస్ ఆలోచిస్తున్న సమయంలో అతనికి ఒక ఉపాయం తట్టింది. తన దగ్గర ఉన్న తాళ వాయిద్యాలను మ్రోగించి వాటిని బెదరగొడితే ఆ పక్షులు పొదల చోట నుంచి బయటికి వస్తాయి కదా అని అనిపించింది అతనికి. హెర్క్యులస్ తన శక్తినంతా కూడగట్టుకొని పెద్ద తాళ వాయిద్యాలను మ్రోగించాడు. అప్పుడు ఎంత తీక్ష్ణమైన మరి పెద్ద శబ్దం వచ్చిందంటే ఆ శబ్దానికి పక్షులన్నీ వెంటనే గాల్లోకి ఎగిరాయి. ఆ విధంగా తన ప్రయత్నంతో ఘన విజయం సాధించిన తర్వాత హెర్క్యులస్ తన రెక్కల గుర్రం సహాయంతో గాల్లోకి ఎగిరి తన బాణాలతో ఆ పక్షులన్నింటినీ చంపేశాడు. చూడండి, ధనురాశికి ఇదే సింబల్ ఉంటుంది కదా, ఈ సింబలే ఉంటుంది అన్నమాట. ఈ కథకు ఎంతో అందమైన భావం ఉంది. మీరు ధ్యానంలో కూర్చుని వింటూ కూడా ధ్యానం చేయండి. ఇది ధనురాశి కథ చెప్తున్నారన్నమాట ఇందులో. ఈ కథకి ఎంతో అందమైన భావం ఉంది. ధనురాశి మాసంలో అందరూ హెర్క్యులస్ ప్రవర్తించినట్లు ప్రవర్తించాలి. అంటే మన భ్రమలు, భ్రాంతులు, ఆలోచనలు, మనకి నెగిటివ్ థాట్స్ ఏముంటే అవి, జడత్వము, ప్రతీకారాలు, మూఢనమ్మకాలు, అదుపులేని చెడు భావాలు, మానసిక కృంగుదల వంటి నెగిటివిటీస్ ఎన్ని ఉన్నా సరే అవి ఎన్నో రూపాలుగా ఉంటాయి. అవన్నీ కూడా నరమాంస భక్షకాలైన ఆ పక్షులు. మరింత విస్తృత చైతన్య సీమలలోకి ప్రవేశించగోరేవారు తప్పకుండా ఆ పక్షులను అంతం చెయ్యాలి. ఇక్కడ పక్షులు అంటే ఏంటి? మనలో ఉన్న నెగిటివిటీస్ అన్నీ అన్నమాట. అవన్నింటినీ కూడా మనం పూర్తిగా తరిమేయాలి, మనం అంతం చేయాలి వాటన్నిటినీ కూడా. హెర్క్యులస్ అదే పనిచేశారనమాట. హెర్క్యులస్ తన వ్యక్తిత్వాన్ని సూచించే చిహ్నమైన తన గదతో ఆ పక్షులను చంపలేకపోయినాడు. అతను భూమిపై నిల్చున్నప్పుడు ఆ పక్షులు పొదలమాటుల నుంచి బయటికి రప్పించి తన బాణాలతో చంపలేకపోయాడు. వ్యక్తిత్వపు ప్రయోజనాల కోసమే చేసిన ఆలోచనలే భూమిపై నిల్చొని అతను సంధించిన బాణాలు. ఇక్కడ బాణాలు అంటే ఏంటి? అతని ఆలోచనలు అన్నమాట. అతని పర్సనల్ థాట్స్ అన్నీ కూడా, అతను భూమి మీద నిలబడి అన్నీ ఆలోచించినవి కూడా ఆలోచనలన్నీ బాణాలుగా మారాయి అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఆలోచనలు మార్చుకోవాలని చెప్పడం. ఆ రెండు తాళ వాయిద్యాల్లో ఒకటి వ్యక్తిత్వం, మరి రెండవది అంతరంగంలోని దివ్యత్వం. ఆ రెండింటినీ కూడా ఏకస్థితిలోకి తెచ్చినప్పుడు మనలోని అడ్డంకులన్నీ బయటికి వచ్చి మన కళ్ళకు కనబడేలా చేసే ఒక నాదం పుడుతుంది. మనం ఎప్పుడైతే మనలో నెగిటివిటీని తగ్గించుకొని మనలోని వ్యక్తిత్వాన్ని, దివ్యత్వాన్ని రెండింటినీ ఒకే త్రాటి మీద నడిపిస్తామో అది ఎలా అవుతుంది? ధ్యానం ద్వారానే అవుతుంది. ధ్యానం ద్వారా మనలో నెగిటివిటీస్ అన్నీ తగ్గించుకొని మనం ఎప్పుడైతే పాజిటివ్గా మారుతామో అప్పుడు మనలో ఒక నాదం పుడుతుందట. నాదం అంటే శబ్దం అవనియండి, తరంగం అవనియండి, ఏదైనా.
ఈ అడ్డంకులనేవి యుగ యుగాలుగా మన ఆత్మసూర్యుని అడ్డుకుంటున్నాయి. అంటే మనలో పాజిటివ్నెస్ అస్సలు లేదు, అంతా నెగిటివిటీ ఉండడం వల్ల మన మన ఆత్మను మనం చూడలేకపోతున్నాం. ధ్యానం చేస్తున్నాం, కాకపోతే మన ఆత్మ మనకు తెలియట్లేదు. మన ధ్యానం చేసిన మన ప్రవర్తనని మార్చుకోవాలి, మనలో ఉన్న అరిషడ్ వర్గాలను మార్చుకోవాలి, ఈర్ష్యా ద్వేషాలను మార్చుకోవాలి, అంతఃకరణాలు మార్చుకోవాలి, ఏషణాత్రయాన్ని మార్చుకోవాలి. ఏషణాత్రయం అంటే తెలుసు కదా, ధనేష్ణ, ధారేష్ణ, పుత్రేష్ణ. ఏషణ అంటే కోరిక, ధనేష్ణ అంటే ధనం కావాలన్న కోరిక, ధారేష్ణ భార్య మీద కోరిక, పుత్రేష్ణ పిల్లల మీద కోరిక. అంటే ఆశలు అవన్నీ చంపుకోవాలంటే ఏంటి, ఎంతవరకు ఉంచుకోవాలో అంతవరకే ఉంచుకోవాలి. ఏ కోరిక అయినా సరే మనం ఎంతవరకు ఉంచుకోవాలో అంతవరకే ఉంచుకోవాలి. అందరూ కళ్ళు మూసుకొని గమనిస్తూ ఉండండి, శ్వాసను గమనిస్తూ ఉండండి. ఆలోచనలు వచ్చినా సరే ఆలోచనలు గమనించాలి, అంతేగాని ఆలోచనలు కట్ చేస్తూ ఉంటే అవి ఇంకా ఎక్కువవుతూ ఉంటాయి. ఆలోచనల్ని ఎప్పుడూ కట్ చేయకూడదు, ఆలోచనలు గమనిస్తూనే ఉండాలి. అలా గమనిస్తూ ఉన్నాం అనుకోండి ఆలోచనలు, ఫస్ట్ మనకి ఒక 10 ఆలోచనలు వచ్చాయనుకోండి, అలా నెమ్మదిగా వాళ్ళ టైం తగ్గుతూ ఉంటుంది. 7 ఆలోచనలు, 6, 5, 4, 3 అలాగే మన ధ్యాన సమయం అయిపోయేటప్పటికి మనం మెడిటేషన్ కూర్చొని ఒక 1/2 అవర్కి పూర్తిగా శూన్యస్థితిలోకి మనం వెళ్ళగలుగుతాం. ఇప్పుడు ఆలోచనలు గమనిస్తేనే ఇదంతా జరుగుతుంది. ఆలోచనలు గమనించకుండా ఆలోచనల వెనకాల మనం పరిగెట్టకూడదు. మనకు ఆలోచన వచ్చింది, ఈ ఆలోచన నాకు ఎందుకు వచ్చింది, అయ్యో నేను నిజంగా ఏంటి సరిగా లేనా, ఆలోచన నాకు ఎలాగొచ్చింది అని ఆలోచనలతో పాటు మనం కూడా ఆలోచించుకొని వెళ్ళిపోకూడదు. ఆలోచనలు అక్కడికి గమనించాలి. ఏంటి ఎలా వచ్చింది ఆలోచన, అసలు నేను ధ్యానం చేస్తున్నాను కదా, ఆలోచన రాకూడదు కదా అని మనంతట మనమే సెల్ఫ్ సజెషన్ ఇచ్చుకోవాలన్నమాట. మన బాడీకి మనమే ఇచ్చుకోవాలి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మానవ స్వభావపు 2 ధ్రువాలు ఒకదానితో మరొకటి సంయోగం చెందినప్పుడు, దేహం ఆత్మలు ఏకమైనప్పుడు నాదం అనే విద్యుదగ్ని పడుతుంది. ఇక నాదం ఎలా వస్తుందని చెప్తున్నారంటే, మానవ శరీరంలో ఆత్మ దేహం 2 ఏకమైనప్పుడు, మనం మనసులో ఒకటి పైన ఒకటి మాట్లాడతాం కదా, అలా కాకుండా మన హృదయము మన మనస్సు 2 ఒకటే అవ్వాలి. హృదయంలోనే ఉంటుంది కదా ఆత్మ, దేహంలో ఉంటుంది మనస్సు. సో ఈ 2 ఆత్మ మనస్సు ఏకం అవ్వాలన్నమాట. అంటే మన దేహం ఆత్మ ఒకటైనప్పుడే ఈ నాదం అనే విద్యుదగ్ని పడుతుంది. అప్పుడు బాణాలకు బదులు ఒక కాంతి సరం వెలువడుతుంది. కాంతి సరం అంటే బాణం అన్నమాట. కాంతి ఒక లైట్ అలాగ ఒక జ్యోతిలా వస్తుంది అన్నమాట. అది మనలో దాగి ఉన్నదంతా బయటపడేలా చేస్తుంది. మనలో దాగి ఉన్న అజ్ఞానం అంతా బయటపడేలా చేస్తుంది. ఎప్పుడైతే మనలో అజ్ఞానం పూర్తిగా పోయిందో అప్పుడు జ్ఞానం అనే కాంతి మనకి వికసిస్తుంది అని చెప్తుంది అన్నమాట. హెర్క్యులస్ తన గుర్రం ద్వారా భూమి నుంచి ఆకాశాన్ని చేరినప్పుడు ఉపయోగించిన బాణాలు ఈ కాంతి సరాలే. చూడండి, మనకు ధనురాశి మీద బొమ్మ అదే ఉంటుంది కదా, గుర్రం మీద వస్తుంటాడు. హెర్క్యులస్ అనమాట, వాళ్ళ భాషలో చెప్పాలంటే హెర్క్యులస్. ఈ హెర్క్యులస్ గుర్రం నుంచి వచ్చినప్పుడు అంటే భూమి నుంచి ఆకాశం మీదకి వచ్చినప్పుడు ఉపయోగించిన బాణాలు అన్నమాట. అవన్నీ కూడా కాంతి సరాలే. ఇక నాదం అనేది ఏంటి, మనలో ఉన్న ప్రజ్ఞ అంటే తెలివి అనుకోండి, స్కిల్ అనుకోండి, ఏదైనా సరే ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞ నుంచి వెలువడే ఒక స్వరం నాదం అంటే.
మన వ్యక్తిత్వం తనకంటూ ఒక స్వరాన్ని ఏర్పరచుకునే స్థాయికి ఎదిగి మన ఆత్మ నుంచి వెలువడే స్వరంతో ఏకమవ్వగలిగినప్పుడు మాత్రమే ఈ నాదం వెలువడుతుంది. మామూలుగా మనకెప్పుడు నాదం రాదు. కానీ ఒక్కోసారి ధ్యానంలో మంచి డీప్గా ఉన్నప్పుడు మన హృదయంలో నాదం వస్తుంటుంది. మంచి డీప్ స్టేజ్లో వెళ్ళినప్పుడు, అంటే మన ఆత్మ హృదయం ఒక లెవెల్లో ఉన్నప్పుడు అప్పుడు స్వరంతో ఏకమైనప్పుడు మాత్రమే వస్తుంది అన్నమాట. ఇక్కడ స్వరం అంటే మనం ఏం అర్థం చేసుకోవాలి? ఇక్కడ స్వరం అంటే శ్వాస. ఎప్పుడైతే శరీరము, మనసు, బుద్ధి ఇవన్నీ ఒకే దాని మీద నడిస్తే అప్పుడు మనకి హృదయనాదం అన్నది వినిపిస్తుంది అన్నమాట. అప్పుడు కరెక్ట్గా ఎక్కడ మన హృదయ చక్రంలో అనాహతంలో వినిపిస్తుంది అన్నమాట. అనాహతనాదం అంటారు దాన్ని. రెక్కల గుర్రం అనేది ధనురాశి అనబడే ఉద్ధృతమైన అంతఃప్రేరణ అనే వాహనం. ఇక్కడ రెక్కల గుర్రం అంటే ఏంటి? ధనురాశికి వాహనం అన్నమాట. అది అంతఃప్రేరణ, ఇన్స్పిరేషన్, అంతే ఇంట్యూషన్ వస్తుంది అన్నమాట. అంతఃప్రేరణ వాహనం. దీనిపై కూర్చొని హెర్క్యులస్ తన మహత్తర భవిష్యత్తు గురించిన దివ్య దర్శనం అనే కాంతి సరాన్ని వెలువరించారు. లోపల ఉన్న ఆత్మసూర్యుని మరుగుపరిచే వాటన్నింటినీ కాల్చివేసి ఆత్మసూర్యుని చేరడమే దాని లక్ష్యము. ఆ ఆత్మసూర్యుడనే అంతర్యామిని ఏకాత్మను చేరడానికి చేసే క్రమబద్ధమైన పరిశ్రమే ఆ బాణానికి దిశ. తన ఆత్మసూర్యుని దర్శించాలంటే మనిషి ముందుగా తనలోని వేర్పాటు ఉద్దేశాలను, నేరాలను, మరి భౌతికవాదపు భావాలను వదిలేయాలి. ఎప్పుడైతే మన ఆత్మను మనం తెలుసుకోవాలని మనం అనుకుంటున్నామో ముందుగా ఏర్పాటు భావం అసలు ఉండకూడదు. నేను వేరు, నువ్వు వేరు కాదు. నేను నువ్వు ఒకటే. నాలో ఏదైతే ప్రవహిస్తుందో, నాలో ఏ ఆత్మశక్తి అయితే ఉందో అది కూడా నీలోనే ఉంది. మనందరం కూడా ఆత్మస్వరూపులం అని తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు మాత్రమే ఈ ఏర్పాటు భావం అనేది పూర్తిగా పోతుంది అన్నమాట. ఈ రాశికి చెందిన ఉన్నత స్థాయి సాధకుని మనోభావం ఎలా ఉంటుంది? నేను ఒక లక్ష్యాన్ని దర్శించాను, దాన్ని చేరిన తర్వాత మరొక దాన్ని దర్శిస్తాను. అంటే ఏంటి? ఒకదాని తర్వాత ఒకటి అవ్వడం, అంతేగాని అన్నీ ఒకేసారి చేసేద్దాం అని అనుకోరనమాట. చాలా స్లో అండ్ స్టడీగా వెళ్తుంటారనమాట ఈ రాశి వారు. మన లోపలికి మనం అంతరంగంలో ప్రవేశించాలి. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం ఇవన్నీ దాటి లోపలికి వెళ్ళాలి. ధ్యానం అంటే అంతరంగ ప్రవేశం. మన అంతరంగంలోకి మన హృదయ ద్వారాలను తెరుచుకొని అందులోనికి వెళ్ళాలి. దానికి అంతఃకరణ శుద్ధి ఉండాలి. అంతఃకరణం అంటే మనస్సు, వాక్కు, అహంకారం, చిత్తం, అహంకారం. ఈ అంతఃకరణాలన్నీ జయిస్తేనే అంతఃకరణ శుద్ధి అన్నది మనకు వస్తుంది. ఈ మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం కూడా అన్నిటిని కూడా జయించగలుగుతాం.
ఈ రాశి వాళ్ళు ఒక లక్ష్యం అంటూ కనుగొని దానికి చేరిన తర్వాత మరొక లక్ష్యాన్ని కనుగొనటం అనేది నేటి మానవులకు, దేశాలకు, మొత్తం జాతికి క్లిష్టమైన సమస్య. ప్రజెంట్ ఉన్న మూమెంట్లో మన పరిస్థితి ఎలా ఉంది దాని గురించి చెప్తున్నారన్నమాట. ఈ రోజుల్లో మటుకు ఒక లక్ష్యాన్ని కనుగొనడం అనేది చాలా వరకు కష్టం అని చెప్తున్నారు. మానవ జాతికే కష్టం అని చెప్తున్నారు. మనం ఎందుకోసం జీవిస్తున్నాం, మన లక్ష్యాన్ని ఎలా కనుగొనాలి, కనుక్కున్న లక్ష్యం భౌతికమైనదా, భావనాపరమైనదా, అంటే మన ఆలోచనలోదా, మానసికంగా ఆధ్యాత్మికమైనదా, ఆ లక్ష్యం మన వ్యక్తిగతమా లేకపోతే మన సమాజానికి ఉపయోగపడుతుందా, అసలు మన విశ్వానికి ఉపయోగపడుతుందా, అసలు ఏంటా లక్ష్యం అని మనం గమనించుకోవాలి. ఆచారాలు, సమాజం, అలవాట్లు, మతాలు, తత్వాలు ఇవన్నీ కూడా మన ఫ్రెండ్స్ ద్వారా మనకు వస్తాయి. వాటి నుంచే మనకి వ్యక్తిత్వం అనేది పుడుతుంది. అందులోంచి ఆ వ్యక్తిత్వంలోంచి మనిషి యొక్క లక్ష్యం పుడుతుంటుంది అన్నమాట. ఆ వ్యక్తిత్వంలోంచి మనం ప్రయాణిస్తూ అప్పుడు మన లక్ష్యాన్ని ఎంపిక చేసుకోవాలి. అసలు ఆ లక్ష్యం అంటే ఏంటి, మన లక్ష్యాలు ఎలా ఉండాలి, ఈ ధనురాశి వారి లక్ష్యాలు ఎలా ఉండాలని చెప్తున్నారు. లక్ష్యం అంటే ఏంటి, ఆత్మ యొక్క ప్రణాళికలోని ఓ భాగం లేదా మనిషి యొక్క శ్రేష్టమైన ఆకాంక్షల యొక్క సంయోగం. సగటు మనిషి తన లక్ష్యాన్ని క్షణకాలం పాటు దర్శించి మళ్ళీ దాన్ని కోల్పోతాడు, అంతే కదా. మామూలు మనుషులు లక్ష్యాలను ఏం పెట్టుకోరు. అది చేద్దాం అనుకుంటాం, ఇది చేద్దాం అనుకుంటాం, కాకపోతే ఒక లక్ష్యం అంటూ పెట్టుకోమన్నమాట మామూలు మనుషులు అయితే. అదే ముముక్షువులు అంటే ముక్తిని కోరే మనలాంటి యోగ సాధకుల మటుకు ఒక లక్ష్యం పెట్టుకున్నారంటే దానికోసం జీవితాంతం కష్టపడతారు. జీవితాంతం లక్ష్యాన్ని నిలుపుకుంటారు. ఈ జన్మకు కాకపోతే ఇంకో జన్మకైనా నేను అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేయాలి అని అనుకుంటారనమాట. ఈ ధనురాశి వారికి అది బాగా ఉంటుంది. లక్ష్య సాధన అన్నది బాగా ఉంటుంది. తన లక్ష్యాన్ని కనుగొని దానితో పాటుగా తాను ఎదుగుతాడు. యోగ దీక్షను పొందిన వ్యక్తి తానే ఓ సజీవమైన విస్తరించే లక్ష్యం. అందుకే మనం యోగంలోకి వచ్చిన తర్వాత, యోగం చేస్తున్న తర్వాత మధ్యలో ఎప్పుడైనా ఆగిపోయింది అనుకోండి, లేకపోతే ఈ మధ్యలో మనం చనిపోయాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ జన్మలో మనం 1 2 3 4 5 6 7 8 వరకు వేసి ఆగిపోయాం అనుకోండి, అంటే ఏదో కొంత ధ్యాన సాధన చేసాము, కొంతవరకు వెళ్ళాము, మంచి చక్రాల స్టేజ్ దాటిపోయాము, మంచి శూన్యస్థితులు వచ్చాయి. సో ఈ రకంగా ధ్యానంలో కొంతవరకు ఎదిగాము అనుకున్న తర్వాత మనం చనిపోతే నెక్స్ట్ కంటిన్యూ 9 10 11 12 సో అలాగే నెక్స్ట్ బర్త్లో అవంతా కంటిన్యూ అవుతుంది అన్నమాట. సో అలాగే ప్రతి జన్మలో కూడా జరుగుతుంది. అంతేగాని మనం చేసిన సాధన ఏమీ కూడా వేస్ట్ అయిపోదు, వృధా అయిపోదు అన్నమాట. అందుకని లక్ష్యాలు ఇప్పుడు కూడా మన లక్ష్యం అయ్యో నా లక్ష్యం నెరవేరలేదే, నేను ఈ జన్మలో ఇన్ని చేద్దాం అనుకున్నాను, ఇవేమీ అవ్వలేదే అని మనం ఏం ఫీల్ అవ్వవసరం లేదు. యుగాలు గడిచే కొద్దీ ధనురాశి చిహ్నం మారింది. అట్లాంటియన్ల కాలంలో ఈ రాశి సెంటార్గా పిలువబడే సగం మనిషి సగం గుర్రం అనే చిహ్నంతో సూచించబడింది. ఈ చిహ్నంలో మనిషిలోని పశుతత్వమే అధిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఆర్యుల నాగరికత కాలంలో ఈ చిహ్నం తెల్లని గుర్రంపై స్వారీ చేసే యోధుడిగా మారింది. ఈ చిహ్నంలో పశు స్వభావం మానవ స్వభావం నుంచి విడివడినందువల్ల అతనిలోని పశు ప్రవృత్తులను అదుపు చేసే అవకాశాలు ఏర్పడ్డాయి. కుంభయుగంలోనూ ఈ చిహ్నం సూర్యుని వైపు దూసుకెళ్లే బాణంలా మారనుంది. మళ్ళీ తన స్వస్థానానికి పయనమవుతున్న దివ్య ప్రజ్ఞయే
ఆ బాణం. నూతన యుగంలో ఇదే ప్రతి సాధకుడికి పరమలక్ష్యం కానుంది. ఆ దివ్య ప్రజ్ఞ కదులుతూ ఉన్నప్పుడు బాణంలా మారి అనంతత్వం దిశగా, అంటే తన నిజమైన ఆత్మ దిశగా పయనిస్తుంది. ఇదే ధనురాశి శక్తి వలన స్ఫూర్తి పొందిన నూతన యుగపు సవాల్ అని చెప్తున్నారు. ధనురాశి చాలా శక్తివంతమైన నక్షత్రం అని చెప్తున్నారు అన్నమాట. ఎసోటెరిక్ ఆస్ట్రాలజీ అనే గ్రంథంలో ఓ అద్భుతమైన సంభాషణ వర్ణించబడింది. ఒక గురువు ఎలా అడుగుతాడు లామాలన్నమాట. ఓ లామా, జంతువేది, మనిషి ఏది? ఓ నా జీవితానికి స్వామి, ఆ రెండు ఒక్కటిగా మారాయి. ఆ రెండు ఒక్కటే, కానీ అవి రెండు మాయమై నా కోరిక అనే గాఢమైన అగ్ని తప్ప మరేది మిగలలేదు. గుర్రమేది? ఆత్మ అనబడే ఆ తెల్లని గుర్రమేది? దాన్ని నడిపే రౌతేడి? ఓ లాను అశ్వం వైపుకు వెళ్ళాడు. ఓ నా జీవితానికి స్వామి, కానీ తెరిచి ఉన్న ఆ ద్వారపు స్తంభాల మధ్య నుంచి ఏదో ముందుకు దూసుకుపోతోంది. నేను నా చేజేతులారా పోగొట్టుకున్నదేదో ముందుకు దూసుకెళ్తోంది. తెలివైన లాను, నీకేం మిగిలింది? ఇప్పుడింకా ఆ రెండు రకాల గుర్రాలు నిన్ను వదిలిపోయాయి కదా. ఆ గుర్రాలపై స్వారీ చేసేవాడు దేనికి అంటక స్వేచ్ఛగా నిలబడి ఉన్నాడు కదా. ఇప్పుడు చెప్పు, ఏం మిగిలింది? నా విల్లు బాణం తప్ప మరేమీ మిగలలేదు. ఓ నా జీవితానికి స్వామి, కానీ అవి నాకు సంతృప్తినిస్తున్నాయి. సరైన సమయం ఆసన్నమైనప్పుడు మీ వాడనైన నేనే స్వయంగా విడిచిన బాణాన్ని వెన్నింటి విడివడిగా అనుసరిస్తాను. ద్వారం దగ్గర నేను నా గుర్రాలను వదిలివేస్తాను. ఇక నాకు వాటితో పని లేదు. నేను స్వేచ్ఛగా ప్రవేశించి నేనే స్వయంగా విడిచిపెట్టిన బాణాన్ని మళ్ళీ పొంది ఒక ద్వారం తర్వాత మరొక ద్వారంలోకి ప్రవేశిస్తూ నా దారిలో వేగంగా ముందుకు సాగుతాను. ప్రతిసారి బాణం నాకంటే ముందుగా సాగిపోతుంది. ఒక నిర్దిష్టమైన రాశి నుంచి విడుదలయ్యే శక్తులను పొందేందుకు తనని తాను సిద్ధం చేసుకోవడానికి ఈ రాశిలో వచ్చే పౌర్ణమి అనేది ప్రతి వ్యక్తికి ఒక మహదావకాశం. ఈ శక్తులను ఎరుకుతో మనలో విలీనం చేసుకుంటే తప్ప మన జీవితంలో మార్పు, మరి మనం ఇతరులకు సేవ చేయడం అనేది సంభవించదు. రాశి చక్రంలోని రాసుల యొక్క శక్తులను మనలో విలీనం చేసుకోవడం అనేది కేవలం ఎరుగుతో కూడిన తపన వల్లనే సాధ్యం. అంటే అందరూ కూడా ధ్యాన స్థితిలో ఉండి ఇవన్నీ వినాలి. ఇది ధనురాశి పౌర్ణమి. ఈరోజు ధనురాశి పౌర్ణమి. సనాతన గుప్త విద్యాలయాలలో అభ్యర్థులను ఉన్నత చైతన్య స్థాయిలకు చేర్చడం కోసం ధనురాశి శక్తిని ఉపయోగించేవారు. మొదటి మరి రెండవ యోగ దీక్షలకు సంబంధించిన సంస్కారాలు ధనురాశి మాసంలో నిర్వహించబడతాయి. అంటే మార్గశిర మాసంలో నిర్వహించబడతాయి అని చెప్తున్నారన్నమాట. ఈ రాశి శక్తి లక్ష్యాన్ని చేరాలనే కోరికను ప్రేరేపిస్తుంది. ధనురాశి పౌర్ణమి రోజు ధ్యానం చేస్తే ధనురాశి వారికి తన జన్మలక్ష్యం ఏంటో తెలుస్తుంది. ఆ లక్ష్యాన్ని పూర్తి చేయాలనే కోరిక మనలో వస్తుంది అన్నమాట. ఈ శక్తిని స్వీకరించినప్పుడు, అంటే ఈ పౌర్ణమి ఎనర్జీస్ని మనం స్వీకరించినప్పుడు మనిషి తన లక్ష్యాన్ని కనుక్కునే ప్రయత్నం చేస్తాడు. మనం ఎంతో మంది జీవితాలను గమనిస్తే వారికి ఏ మహత్తరమైన లక్ష్యం లేకపోవడమే కాకుండా వారి జీవితాలకు దిశ అంటూ లేకుండా అటు ఇటు కొట్టుకుపోతున్నారని మనం గ్రహిస్తాం. మనిషి తన జీవిత లక్ష్యాన్ని కనుగొన్నప్పుడు అతని చైతన్యంలో మొట్టమొదటి విస్తరణ జరుగుతుంది. ఈ పరిణామం అతనికి
తన జీవితంలో ఒక ప్రణాళికాబద్ధమైన దిశానిర్దేశం ఏర్పరచుకునే అవకాశాన్ని కలిగిస్తుంది. భవిష్యత్తు అనే సీమలో స్థాపించబడిన అయస్కాంత క్షేత్రమే లక్ష్యం. అంతే కదా, లక్ష్యం అంటే అదే అనమాట. అంటే మన ఫ్యూచర్లో ఏమవ్వాలి, ఏమైతే బాగుంటుంది, డాక్టర్ అయితే బాగుంటుందా, ఇంజనీర్ అయితే బాగుంటుందా అని మనం ఫ్యూచర్లో దేని గురించి అయితే ఆలోచిస్తామో అదే లక్ష్యం అనమాట. దానికోసమే మనం ట్రై చేయాలి, మనం తపన పొందాలి, మనం బాగా చదవాలి, కష్టపడాలి. ఏది చేసినా మన లక్ష్యాన్ని చేరుకోవడానికే. మానవుడిని పైకి లాగి అతనికి ఒక దారి తెన్ను ఏర్పరిచే అయస్కాంత కేంద్రమే లక్ష్యం అంటే. లక్ష్యం అంటే ఏమీ కాదనమాట, మనం ఒక స్థితి ఎంచుకోవడం. నేను ఎలాగైనా కష్టపడైనా సరే ఆ స్థితికి వెళ్ళగలగాలి అని మనంతటా మనమే మన సెల్ఫ్ డెసిషన్ మనం తీసుకోవడం. లక్ష్మి యొక్క ఆకర్షణ శక్తి అనేది మనిషిని పరిణామ పదంలో ముందుకు ముందడుగు వేసేలా చేసి యోగ దీక్షను పొందేలా చేస్తుంది. అంతే కదా, ఒక దశానిర్దేశం అన్నది ఉండాలి మన జీవితాలకి. ఒక లక్ష్యం అంటూ ఉంటాను కదా, దాని ప్రకారం మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నారు, రేపు పొద్దున్న ఇది ఇంటర్ అయిపోయిన తర్వాత బీటెక్ చేయాలి, ఎంటెక్ చేయాలి అన్న లక్ష్యం ఉంటేనే వాళ్ళ చదువులు చదవగలరు. వాళ్ళకి లక్ష్యం లేదనుకోండి, గాలిబాటాన్ని కొట్టుకుపోయినట్టు. ఏది వస్తే అదే, 10th వస్తే ఇంటర్ అయితే ఇంటర్, లేకపోతే ఐటీఐ వస్తే ఐటీఐ, ఏదో వస్తుంది అది. అలా కాకుండా ఒక నిర్దేశం అంటూ ఉండాలి. అతన్ని మెడికల్ చేయాలి, తర్వాత ఎంఎస్ చేయాలి, ఎండి చేయాలి. సో అలాంటి లక్ష్యాలన్నీ పెట్టుకుంటారు. అలాగే లక్ష్యాలు అన్నవి మనం చిన్నప్పటి నుంచే మన లక్ష్యాలు మనం పెట్టుకోవాలన్నమాట. ఈ లక్ష్యం వల్ల మన కష్టం అన్నది పెరుగుతుంది. ఎలాగైనా నేను ఆ లక్ష్యాన్ని చేరుకోవాలి, ఆ లక్ష్యం అంటూ ఉంటేనే మనకి అట్రాక్షన్ కూడా పెరుగుతుంది. ఎలాగైనా కష్టపడాలి అన్నది అది ఉంటేనే మనకి ముందడుగు ఇంకా ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. అలాగే మనం ధ్యానం చేసినప్పుడు కూడా ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇలా రేపు పౌర్ణమి ధ్యానాలు చేయాలి, అమావాస్య ధ్యానాలు చేయాలి, ఇంకా నా ఎనర్జీని పెంచుకోవాలి అని అనుకోవాలి. దానికి యోగ దీక్ష కూడా తీసుకోవాలి. అంటే ఏంటి, నేను 40 రోజులు మౌనం చేస్తాను, 40 రోజులు ధ్యానం చేస్తాను. సో అలాంటివి కూడా తీసుకోవాలి. మొదటి యోగ దీక్షను పొందే క్షణమే మనిషి సరైన దిశగా అడుగు వేసే క్షణం. అంతే కదా, ఎప్పుడైతే మనం ధ్యానంలోకి వచ్చామో ఆ రోజే, ఆ తొలి రోజే, ఆ క్షణమే మన లైఫ్ మారిపోతుంది. మన సరైన కరెక్ట్గానే మంచి అడుగు వేసాము, కరెక్ట్గానే ఉన్నాము అని మనం అనుకుంటాం కదా, అదే సరైన క్షణం అన్నమాట. త్రివిధ స్వభావాలను అంటే ఏంటి, ఇక్కడ మనస్సు, బుద్ధి, శరీరం, ఆ 3 మనం క్లీన్ చేసుకుంటే తప్ప మన జీవిత లక్ష్యం ఏంటో మనం తెలుసుకోలేము. లోపల మనకి ఎవరైతే చెప్తే అదే. కాకపోతే మన బుద్ధి, మన మనసు ఎప్పుడైతే కరెక్ట్గా ఉందో, మన బుద్ధి ఎప్పుడైతే కరెక్ట్గా ఉందో అప్పుడు మనం మన జీవిత లక్ష్యాన్ని మనం తెలుసుకుంటాం. అంతవరకు అంటే ఇవన్నీ ఎప్పుడైతే మన ధ్యానంలోకి వస్తేనే, ధ్యానంలోకి వచ్చి ఒక నిర్దేశం అంటూ ఉండి ఒక సమయం పాటించి మనం దీక్షగా ధ్యానం చేస్తే అప్పుడు మనకి అంతరాత్మ నుంచి మనకు సందేశాలు వస్తుంటాయి. నువ్వు ఇలా చెయ్యి, ఇలా ఉండు, ఈ పని చెయ్యి, ఈ పని చేస్తే మంచిది అయిపోతుంది అని మన మనసుకు మనకి తోస్తుంది. దాని ప్రకారం మనం వెళ్తుంటాం. చెప్తారు కదా, అనిపించడం, వినిపించడం, కనిపించడం అని. ఈ 3 రకాలుగా మన ఆత్మ మనకి సందేశాల రూపంలో ఇస్తుంది అన్నమాట. లేకపోతే మనం అంతకుమించి ఏమీ చేయలేం. మన ఆత్మ సందేశాలను మనం పట్టించుకోకపోతే మట్టుకు మనం ఏమీ చేయలేం.
లక్ష్యాలు ఎప్పుడు కూడా మన పరిధిలోనే ఉంటాయి అని మనం అనుకోక్కర్లేదు. ఎప్పుడు బోల్డ్ రకాలుగా ఉంటాయి లక్ష్యాలు. ఇది నేను చేయగలను అనేసి ఉంటుంది. ఒక్కోసారి మనకన్నా పెద్ద పెద్ద లక్ష్యాలే వస్తాయి. ఇవి మనం చేయగలమా అనుకుంటాం, కాకపోతే అవి కూడా మన ద్వారానే పూర్తి అయిపోతాయి అన్నమాట. ఆ లక్ష్యాలు ఏ రకంగా ఉంటాయి? భౌతికంగా ఉండొచ్చు, మనకి ఆలోచన పరంగా ఉండొచ్చు, మానసికంగా ఉండొచ్చు, ఆధ్యాత్మికంగా ఉండొచ్చు. ఏదైనా సరే లక్ష్యాలు ఇవి పరిణామ పదంలో సాగే మన జీవిత ప్రణాళికలోని వివిధ భాగాలు. ఇవన్నీ కూడా మన లైఫ్ టైంలో మనం చేయవలసినవి, మన లైఫ్ టైంలో మనం అచీవ్ చేయవలసిన గోల్స్ అన్నమాట ఇవన్నీ కూడా. మనం మన ప్రణాళికలోని ఒక భాగాన్ని దర్శించిన ప్రతిసారి మనకు మరింత ఉన్నతమైన లక్ష్యం ఏర్పడుతుంది. ఇప్పుడు ఒక లక్ష్యం అయిపోయింది అనుకోండి, ఇప్పుడు మనం ఒక వరుసగా 3 నెలలు ధ్యానాలు చేయాలి, పౌర్ణమి ధ్యానాలు కండక్ట్ చేయాలి అనుకున్నాం అనుకోండి. ఈ పౌర్ణమి ధ్యానం ఎలాగో కండక్ట్ చేసేస్తాం, అయిపోద్ది అన్నమాట. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక దానికన్నా గొప్ప లక్ష్యం ఇంకోటి మనకు కనిపిస్తుంది అన్నమాట. సారా మాస ధ్యానాలు చేయాలను, లేకపోతే ఇంకో రకంగా చేయాలను, మొత్తానికి ఏది ఇంకో లక్ష్యం కనిపిస్తుంది. సో ఆ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత మనం ఇంకో ప్రాజెక్ట్ అన్నది మనం తీసుకోవాలి అని చెప్తున్నారన్నమాట. భ్రాంతులు, భ్రమలు, జడత్వాల మాటున మన జీవిత ప్రణాళిక మరుగున పడిపోవడం వలన మనకంటూ ఒక లక్ష్యం లేదని మనకు తరచూ అనిపిస్తుంటుంది. అవును, నాకు ఎన్నో లక్ష్యాలు అనిపించాయి, కాకపోతే అవేమీ నేను చేయలేకపోయాను. అదంతా కాడ నా అహంకారం వల్ల ఇదంతా నాకు భ్రాంతిగా అనిపించిందా, లేకపోతే నేను చేయలేకపోయానా, అందువల్ల ఎలా అయింది అనుకుంటూ ఉంటాం. కాకపోతే మనకి ఇప్పుడు ఏ లక్ష్యం మనకు చెయ్యాలనిపించింది ఎప్పుడైతే మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే. మన అంతరంగం నుంచి వెలువడే కాంతిరేఖల వంటివే మన లక్ష్యాలు. అంతరంగం నుంచి వెలువడే కాంతిరేఖలలో ఒకదాన్ని గ్రహించిన క్షణంలో మనిషి ప్రథమ యోగ దీక్షను పొందుతాడు. తద్వారా అతని మార్గం ఉజ్వలమవుతుంది. ఈ రకంగా ఇక్కడ చెప్తున్నారన్నమాట. అంటే ఏంటి, మనకు లక్ష్యాల్లో ఒక లక్ష్యం కనిపించింది అనుకోండి, నాకు ఇది చెయ్యాలనిపించింది, ధ్యానం ద్వారా నాకు ఇది వచ్చింది, ధ్యానంలో నాకు ఇది కనిపించింది, సో నేను ఇది చెయ్యాలి. అప్పుడు మనం ఎప్పుడైతే దాన్ని మనం పూర్తి చేసామో మనకు నెక్స్ట్ ఇంకో లక్ష్యం అన్నది కూడా మనకి కనబడుతుంది అన్నమాట. త్రివిధమైన వ్యక్తిత్వం పరిశుద్ధమవుతున్న కొద్దీ మన లక్ష్యం మరింత స్పష్టంగా ప్రకాశిస్తుంది. త్రివిధమైన వ్యక్తిత్వం అంటే శరీరము, మనసు, బుద్ధి, ఈ 3 కూడా ఎప్పుడైతే మనకు క్లీన్ అవుతూ ఉంటాయో అప్పుడు మన ఆత్మ వెలుగుతూ ఉంటుంది అన్నమాట. అప్పుడు మనం చేసే ప్రతి పని కూడా మనం చేసే ప్రతి పని మన లక్ష్యానికి ఉపయోగపడేలా ఉంటుంది అన్నమాట. మన లైఫ్ స్టైల్ అంతా కూడా ఒక సిస్టమేటిక్ లైఫ్ స్టైల్ వస్తుంది. మన ప్రవర్తనలో మార్పు వస్తుంది, సత్ప్రవర్తన వస్తుంది, సత్శీలం వస్తుంది. సో ఇవన్నీ కూడా ఇంచుమించు మనలో నెగిటివిటీస్ అన్నీ పోయి పాజిటివిటీస్ అన్నీ వస్తాయి అని చెప్పడం ఒక మాటలో చెప్పాలంటే, మనలో ఉన్న అరిషడ్ వర్గాలు ఏంటి, అంతఃకరణాలు ఏంటి, అన్నీ కూడా పూర్తిగా బాగుపడతాయి అని చెప్తున్నారు అనమాట. దానివల్ల ఏంటవుతుంది, మన ఫిజికల్ బాడీ, ఎథరిక్ బాడీ, హాస్టల్ బాడీ, క్యాజువల్ బాడీ, మన భావనామయ శరీరం, సో ఇవన్నీ కూడా క్లీన్ అవుతూ ఉంటాయి. భగవదారాధన అనేది వికాసం కలిగజేసే ప్రక్రియ. మన అంతరంగపు లోతుల్లో మనం దేన్ని అయితే దర్శిస్తామో మనము అదే అయిపోవడమే ఆరాధన అంటే. భగవదారాధన ఇప్పుడు పూజ చేయడం మనం తప్పు అంటారు కదా, పూజ చేయకూడదు అంటారు కదా. కాకపోతే భగవంతుని ఆరాధించవచ్చు, కాకపోతే గంటలు మన పూజలు పునస్కారాలు చేయనవసరం లేదు. కానీ మనలో ఉన్న చైతన్యాన్ని తెలుసుకొని మనలో ఉన్న భగవంతుని మన ఆరాధన చేయడం అన్నది ఎప్పుడు తప్పు కాదు. అదేంటి, మన హృదయంలో మనం దేన్ని అయితే దర్శిస్తామో మనము అదే అయిపోతాం. తర్వాత ఆరాధన అలా చేస్తూ ఉన్నాం అనుకోండి, దేవుడిని మనం పూజిస్తున్నామంటే కొన్నాళ్ళకి, కొన్ని జన్మలకి మనము దేవుళ్ళలో మారుతాం. ఆ సంగతి తెలుసుకుంటాం కదా. అంటే కాకపోతే మనం ధ్యానం ద్వారా ముందే తెలుసుకుంటాం. మనం ఎప్పుడైతే దేవుడు అని మనం తెలుసుకుంటామో ధ్యానం ద్వారా, అప్పుడు మనమే దేవుళ్ళం అయిపోతాము అన్న విషయాన్ని మనం తెలుసుకుంటాం.
సో ఇలాంటివన్నీ కూడా మనకి పౌర్ణమి ఛానల్ వల్ల తెలుస్తుంటాయి. ధ్యానం అంటే మన ఒక్కలమే కూర్చొని చేసేది కాదు. ధ్యానంలో చాలా చాలా ధ్యానాలు ఉంటాయి. వ్యక్తిగత ధ్యానం ఉంటుంది, సామూహిక ధ్యానం ఉంటుంది, పిరమిడ్ ధ్యానం ఉంటుంది, పౌర్ణమి ధ్యానం ఉంటుంది, ప్రకృతిలో ధ్యానం ఉంటుంది, నాద ధ్యానం ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం చేసుకుంటూ ఉండాలి ఈ ధ్యానాల ద్వారా. ఇంతవరకు మనం పౌర్ణమి ధ్యానం చేసుకున్నాం. పౌర్ణమి ధ్యానం ద్వారా మనకి శక్తి బాగా వస్తుంది. ఆ శక్తిని మనం తీసుకుంటూ ఉండాలి. పౌర్ణమి ధ్యానం ఎప్పుడు కూడా మనలో బ్లాక్స్ అన్నీ కూడా మనకి ఎనర్జీ ఎక్కువగా ఫ్లో అయ్యి మనలో ఉన్న బ్లాక్స్ అన్నీ కూడా క్లియర్ అవుతూ ఉంటాయి పౌర్ణమి ధ్యానం వల్ల. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. అసతోమా సద్గమయ అంటే అసత్తు నుంచి సత్యములోకి, అంటే అసత్యములోంచి సత్యములోకి ప్రయాణించు. అసతోమ సద్గమయ. గమయ అంటే వెళ్ళడం, ప్రయాణించడం. తమసోమ జ్యోతిర్గమయ. తమస్సు అంటే చీకటి, అంటే అదే అజ్ఞానం. చీకటి నుంచి వెలుగులోనికి రా అంటే అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి రా. మృత్యోర్మ అమృతంగమయ. మృత్యువు నుండి అపమృత్యు అమృతత్వంలోకి రా అనేసి. అంటే మనం మనుషులమే కాదు, ఆత్మస్వరూపం అని తెలుసుకొని, మనకు చావు లేదు అని తెలుసుకొని మనం అమృతత్వంలోకి వెళ్ళాలి అని చెప్తున్నారు అన్నమాట. పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణస్య ముచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ వశిష్యతే. అంటే ఉన్నదంతా కూడా పూర్ణమే, ఎక్కడా కూడా అసంపూర్ణం అన్నూ లేదు. అసంపూర్ణం ఏదైనా ఉన్నదంటే మన ఆలోచనలోనే ఉన్నది. మన ఆలోచనలు మనం మార్చుకుంటూ ఎప్పుడైతే మనం పూర్ణత్వం సంపాదించుకున్నామో మనలో ఉన్న ఆత్మజ్యోతి అన్నది పూర్తిగా ప్రస్ఫుటం అవుతుంది. దానికోసమే ఈ ధ్యానాలన్నీ కూడా మనలో ఉన్న మన ఆత్మజ్యోతిని మనం తెలుసుకోవడానికే ధ్యానాలన్నీ కూడా. సో ఈరోజు ఇప్పటి వరకు కూడా మనం మార్గశిర పౌర్ణమి ధ్యానం చేసుకున్నామండి. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీనాం గోబ్రాహ్మణేభ్యశ్చ శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. తదాస్తు తదాస్తు తదాస్తు. థ్యాంక్ యూ అండి. మీ 2 చేతులు తీసుకొని నెమ్మదిగా మీ కళ్ళ మీద పెట్టుకోండి. ఫైవ్ 4 3 2 1 0. ఈ 2 చేతులను తీసి కళ్ళ మీద పెట్టుకోండి. నెమ్మదిగా కళ్ళు తెరవకండి. 2 అరచేతులను తీసుకొని మనం తీసుకున్న ఎనర్జీ అంతా కూడా మనలోకి వెళ్ళాలి. కళ్ళ మీద చేతులు పెట్టుకోవడం అంటే అదే. మనం ఇప్పటివరకు తీసుకున్న ఎనర్జీ మనలోకి, మనం ప్రతి బాడీలో ఉన్న ప్రతి సెల్ టు సెల్, ప్రతి కణంలోకి పూర్తిగా వెళ్ళగలగాలి. ఎప్పుడైతే మన కళ్ళ మీద చేతులు పెట్టుకుంటామో ఆ ఎనర్జీ అంతా కూడా అటుపక్క వెళ్తుంది. ఇప్పుడు అందరూ కూడా
క్రమంగా ఛానల్ నుంచి బయటికి రండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ ఆఫ్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ.